అబ్బా ఇది ఏం కూర వండుకుంటున్నట్టుంది. మనం కూడా ఏదైనా చికెన్ కూర కమ్మటి కూర వండుకొని దాని ముంగట ఓటలు వేసుకుంటూ ఉండాలి. అమ్మ పొల్ల నేను కూడా మంచి కమ్మటి కూర వండుకొని వాసన పక్క వీధి వాడు పోయేటట్టు వండుకుంటే నేను కూడా చూడు. అమ్మ నేను కూడా అన్నం వండుకుంటుంది చెంచాతో. అబ్బా లీడ్స్ అనుకుంటాం కడిగి ఒక 5 సార్లు కడిగి కడిగేస్తాం. నీళ్ళన్నీ ఎక్కువనే వచ్చినాయి. అబ్బాయి ఎసరు పోయింది అది ఇంట్లో. ఎసరు పోయిందిగా బియ్యం దించుకుంటాం. ఇప్పుడు కూరగాయలు కోసుకుంటాం. కోసుకున్నాం పక్కకు పెట్టుకొని పెనం అయితే హీట్ చేసుకుంటాం. అన్నయ్య అప్పుడు వరకు ఏం చేద్దాం, పక్క సుజలకు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడొద్దాం. అక్కడికి పెనమైనా వేడవుతుంది. అబ్బా సుజతక్కలు ఇంటికి పోతావా? నేను కూడా మంచి కూర వండుకొని పెట్టుకుంటాను. అబ్బా అయిపోయింది పక్కన పెట్టేసుకొని కూర వేసుకున్నాను. అన్నీ కోసి అన్నీ చేసేసుకున్నాను. లెగ్ పీస్లు చాలా ఇస్తుంది. మా తమ్ముడు కావడం మంచి లెగ్ పీస్లు వేయించి. అబ్బా ఇది ఉడికేవాడికి ఏం చేయాలి నేను? అప్పటి వరకు నేను పక్కింటి నిజక్క దగ్గరికి పోయేసేస్తాను. అబ్బా సుజాత అయితే మస్తు మాట్లాడింది. అమ్మ ముగిపోయిన మీరింది వేడకి ఇది ఏంది ఎప్పుడు పోయింది? అది పోతే నాకు ఎందుకు నేనైతే మంచిగా వండుకుంటాను. పెన నీట్గా దీనిపైన వేస్తాను. చికెన్ ఫ్రై వేసి చికెన్ ఫ్రై బిర్యానీ వేద్దాం. కొంచెం చికెన్ ఫ్రై వేసుకుంటాం. ఇది కూడా వేరే కాదు. అప్పటివరకు ఏం చేయాలా? సరే ఇవైతే కోసుకున్నాను. ఇవి నీళ్ళు వేసుకొని కొంచెం నీళ్ళు ఖరాబ్ అయినాయా బాగా నుంచి పట్టుకోసలేదు. అబ్బో అంత కెచన్ మస్తు చెప్తుంది. అబ్బా ఈ ఆకుకూర ఎందుకు పడేసుకున్నాను? అబ్బా దీని ఇట్లా ఏంది చికెన్ బిర్యానీ వాసన వస్తుంది. నేను కూడా చికెన్ బిర్యానీ వేసుకొని దీన్ని చోపటకి వేసి. అబ్బా చికెన్ అయిపోయింది కదా. అబ్బా అయిపోయింది. సరేనా అయిపోయినాయి. గిన్నెది ఈ పక్కన పెట్టుకుంటాం. మళ్ళీ స్టవ్ అయినా పెడితే ఇంత పెద్ద హోల్ వస్తుంది. కూరైతే అయిపోవడానికి వచ్చింది. అయ్యో అన్నమేం చల్లైంది. అన్నం కూడా వేడి సరే
నేను అది ఉడకబెట్టేసుకున్నాను కదా, ఇది తీసుకొని ప్లేట్లో చేసుకుంటున్నా. ఇంకేం చేయాలి, నేను రమ్మున పొయ్యి బాయి కాడ నాటేసి వస్తాను. అబ్బా అయినట్టుంది కదా, తీసాం. పక్కింటానికి అసలు దిమాకే లేదు, అంత తీసి చేత్తో తీసి ప్లేట్ తెలియలేదు. ఇష్టా స్పూన్తో వేసుకోవాలా, ఏడిపిందినే అన్నీ అంతా అయిపోతుంది. ముచ్చట్లు ఏడు ఉంటే ఆడికే పోతుంది, ముచ్చట్లకున్నా అంటే అన్నం వడ్డించుకుంటా. అబ్బా ఇంకా బిర్యానీ వేసేసుకుంటే అయిపోతుంది. ఇది ఏడిపోయింది, ఏడికో పోతుంది. ఇదైతే ముచ్చెట్లకి ముతి సాగుతుంది. ఓ పొల్ల ఏడికి పోలేదు, ఇక్కడనే ఉన్నా. అవునానే కనవడలేవని అన్నట్టు ఏం చేస్తాను? నీకంటే కమ్మ ఉండే బిర్యానీ చేసుకుంటాను నేను. అవునా, నేను కూడా చేసుకుంటున్నాను. నీకేం వచ్చి టమాటాలు అన్నీ వేసి ఆవాలన్నీ వేసి వేస్తున్నా నేను. చేసుకుంటావే, నా స్పూన్ నాకు ఇయ్యవే. తీసుకోయి. సరే నేను కూడా బిర్యానీ వేసుకుంటా ఇప్పుడు. ఏదన్నీ వడగట్టాలి. గింజలో అన్నం వేసుకుంటాం, చెంచా రైస్ అయితే సపరేట్ చేసుకున్నావా? అబ్బా ఈ పొర్లా ఉడికిపోయింది అని చెప్పింది కదా, ఇంకా నేను బిర్యానీ వండుకుంటా. ఈ పొర్ల దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకుంటే ఏ ఊరికి పోయిందో ఏమో. ఇంకా రేపేం కూర వండుకుంటారు, ఇంక ఎల్లుండి వస్తుంది కదా, వచ్చి కూర వండుకుంటుందో దాన్ని అయితే రాగానే ఎక్కిరియాలి. ఇంకా ఆ పొర్లకి చాలా అవుతుంది. ఇంకా నేను ఉడకబెట్టి వేసుకొని కూర మంచిగా అన్నీ వేసేస్తాను. బియ్యము మంచిగా వేసేసాను, ఇంత వేసేసి ఎవడో ఒకరిని బట్టగానే వేసాను. కూర వండేసుకున్నాను కదా, కూర వండేసుకున్నాను కదా, కూర బిర్యానీకి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. అవ్వ మా అవ్వ వెలుస్తుంది. ఇంకా ఏం చేయాలి, మంచిగా కూర వండేసుకుని ఇంకా తినేసి మా ఇంట్లోకి వెళ్ళి తినేయాలి. మా అవ్వ మళ్ళీ వస్తుంది. మంచిగా అయిపోయింది. ఇంకా మళ్ళా దాంతో పోటీ పెట్టుకొని గెలవాలి. ఈ సామాన్లు ఎట్లున్నాయో ఏమో మొత్తం గలీజ్గా ఉన్నాయి. ఏం చేయాలి, ఇంకా సామాన్లతో ఎక్కువ బిర్యానీ తినేసిన. ఇంకా
దాని బొర్రలేమో అట్లున్నాయి. ఇంకా బొర్రలన్నీ నావి క్లీన్ చేసుకోవాలి. ఇంకా అమ్మయ్య మొత్తం తినేసిన. ఇంకా రాత్రి అయింది, మొత్తం ఇంకా వండుకోవాలి మళ్ళా.